నమస్తే అండి, నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారిని. ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఇంటింటికి మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కెల్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో ఉన్నటువంటి పీతల వీర వెంకట సత్యనారాయణ 2014 సంవత్సరంలో ఎలక్ట్రికల్ పోల్ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడం వల్ల అతనికి ఛాతీ దగ్గర నుంచి కింద ఏ రకంగానూ పని చేయకుండా స్పర్శ లేని పరిస్థితి. న్యాయం జరగాలని, అతనికి ఆర్థిక సహకారం చేయాలని మరి గత 2017లో అప్పుడు కలెక్టర్ గారు కార్తికేయ మిశ్రా గారిని, తర్వాత 2018-19లో కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారిని అందరినీ కూడా కలిసి విన్నవించుకోవడం వల్ల ప్రభుత్వాన్ని నివేదిక పంపించినా సరే అతనికి న్యాయం జరగలేదు. అప్పటి నుంచి కూడా అతనికి న్యాయం చేయాలని అనేక సార్లు అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి అతని తరపున మేము అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మంచానికే పరిమితమైన వాళ్ళకి తప్పనిసరిగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి గెలిచిన వెంటనే నాకు 15,000 రూపాయలు వస్తుందని ఎన్నో ఆశలతో వారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో ఇంటికి వచ్చి ఓట్లు వేయించుకోవడం జరిగింది. గత 10 నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా ఇతను వెహికల్తో ఎదురు చూస్తా ఉన్నాడు. నాకు 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ప్రభుత్వం పెన్షన్ ఇస్తా అన్నారు, 15,000 రూపాయలు మాట ఇచ్చారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ 10 నెలల నుంచి కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కిర్లంపూడి మండలం ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులోని కలెక్టర్ ఆఫీసులో కూడా ఈ 10 నెలల్లోని 4 సార్లు స్పందనలో పెట్టి అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్పించి న్యాయం జరగని పరిస్థితి. 100% వికలాంగత్వం ఉన్నటువంటి ఇతనికి 41% వేయడం జరిగింది. ఎంత దారుణం చూడండి. అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మరి డాక్టర్లు అధికారులు 41% వేయడం జరిగింది. మరి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, ఓటు వేయించుకోవడానికి ఇంటికి రావడం జరిగింది, ఇతని సమస్య పరిష్కారం చేయడానికి ఇంటికి వచ్చి ఇతని సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పల్లె పండుగ అంటున్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు, ఇటువంటి వాళ్ళు గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు. దయచేసి మేము ప్రభుత్వాన్ని అధికారులు కోరుతాము, ఇతనికి తక్షణం న్యాయం చేయాలి. గత 10 నెలల నుంచి కూడా నెలకు 15,000 రూపాయలు చొప్పున 1,50,000 రూపాయలు బకాయిలతో సహా ప్రభుత్వం చెల్లించాలి. జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం, ప్రజా సమస్యల మీద మీరు పరిష్కారం చేయండి, అధికారులు మీరు రివ్యూ పెట్టండి. 6 సార్లు స్పందనలో పెట్టాం, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెట్టాం. గత 10 సంవత్సరాల నుంచి అనేక బాధలు పడతా ఉన్నాడు. అతను కారుణ్య మరణానికి కూడా అతను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బ్రతకడానికి దారి లేదని చెప్పేసి వృద్ధ తండ్రి ఏం చేయగలడండి? అతని తల్లి చనిపోయింది. వీరికి ఎవరండి సహాయం చేసేది, ఎవరండి తోడు ఉండేది? వచ్చే నెలలో ఇతనికి పెన్షన్ రాకపోతే ఒక 2 నెలల తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు అతను తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓట్ల కోసం వెళ్ళినప్పుడు అందరూ కనిపిస్తారు, ఓట్లు అయిపోయిన తర్వాత కనిపించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు వెంటనే స్పందించాలి. అతను చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు, మానసికంగా కృంగిపోయి ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ తక్షణం స్పందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.